వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220 ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ గట్ హెల్దీగా లేదు, మాకు మోషన్ సరిగా అవ్వట్లేదు, కాన్స్టిపేషన్ విపరీతంగా అవుతుంది, పైల్స్ ఉన్నాయి, ఫిస్టులా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు వీటన్నిటికీ ఏదైనా బెస్ట్ సొల్యూషన్ ఉందా? అది కూడా పర్టికులర్గా వింటర్ సీజన్లో అధికంగా అయిపోతున్నాయి ప్రాబ్లమ్స్. ఎందుకు వింటర్ సీజన్లోనే అధికంగా అవుతున్నాయి గమనించండి. మనం నార్మల్ సీజన్లో వాటర్ ఇంటేక్ బాగా తీసుకుంటాం, కానీ వింటర్ సీజన్కి వచ్చాక వాటర్ చాలా తగ్గిస్తాం, తాగం వాటర్. ఎందుకంటే దాహం ఏది, వాటర్ తాగం. దానివల్ల గట్లో చాలా పేరుకుపోతుంది మలమంతా. మోషన్ రాక విపరీతమైన నొప్పి. చాలామంది పిల్లల్ని తీసుకొస్తుంటారు, కూర్చోమన్నా కూర్చోరు చైర్లో, ఎందుకంటే విపరీతంగా పైల్స్ ఉంటాయి వాళ్ళకి. మోషన్కి వెళ్ళి కూడా బ్లడ్ పడుతుందండి, అసలు విపరీతమైన పెయిన్, తట్టుకోలేరు ఆ పెయిన్ని పాపం. ఇన్ని కేసెస్ ఉంటాయి. మనం ఎందుకు ఈ అశ్రద్ధ చేయడం వల్ల వస్తుందమ్మా పైల్స్ అంటే? డెఫినెట్గా పేరులోనే మలబద్ధకం అంటే ఎవ్రీడే మోషన్కి వెళ్ళకుండా ఆల్టర్నేట్గా వెళ్ళడం అంటే తీరిక ఉంటేనే పోతారు. పొద్దున లేచి వెళ్తే మోషన్స్ ఆఫ్ అయిపోతుంది. లేదు ఏదో పని పెట్టుకుంటారు, రేపు వెళ్దాంలే, ఈవినింగ్ వెళ్దాం, ఆ 2 రోజులు మనం పోస్ట్ పోన్ చేసాం, 3 రోజులు ఆటోమేటిక్గా అదే టైంకి వస్తుంది మోషన్. పోస్ట్ పోన్మెంట్ చేయకండి. ఏ పనులు ఉన్నా పక్కన పెట్టేసి ఫస్ట్ మోషన్కి వెళ్ళడం స్టార్ట్ చేయాలి పొద్దున్న లేచిన వెంటనే. ఒక హెల్దీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ దిగిన వెంటనే మోషన్కి వెళ్ళేసి 2 to 3 minutesలో ఫ్లష్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు హెల్దీ అంటాను నేను. కాబట్టి మలబద్ధక సమస్య ప్రతి ఒక్కరికి ఒక భూతంలాగా తగులుకుంది. ఆ సమస్య పోవాలంటే మనం ఖచ్చితంగా, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, వింటర్ సీజన్లో తేగలు అంటారు, తేగలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆంధ్ర సైడ్ చాలా దొరుకుతూ ఉంటాయి మనకి తేగలు ఎందుకు అంత అద్భుతంగా పనిచేస్తాయి అంటే తీగల్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, మినరల్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చూసారా తీగల్లో, చూసారా? మనం ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకొని తింటుంటారు, చూసారా ఎన్ని తీగల్లాగా ఇలా వచ్చాయి. అండ్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే తీగలు బేసికల్లీ మనకి ఇది జస్ట్ వేసాం అంటే అది మనం కాల్చిన తర్వాత ఇట్లా వస్తుంది. అండ్ లోపల మనం దాని స్కిన్ తీస్తే ఇలా ఉంటాయి. దాని లోపల చాలా చాలా ఫేమస్ అనమాట. ఆంధ్ర సైడ్ కూడా చాలా దొరుకుతాయి, అన్ని చోట్ల దొరుకుతాయి తీగలు. ఇప్పుడు తీగలు కాన్స్టిపేషన్కి అల్టిమేట్గా పనిచేస్తాయి. ప్రతిరోజు 1 లేదా 2 తీసుకోవాలి. వాటితో పాటు వాటర్ ఇంటేక్ కూడా బాగా తీసుకోవాలి. ఆకుకూరలు బాగా తీసుకోవాలి, వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి, హై ప్రోటీన్ ఫుడ్లు ఆపాలి. ప్రతిరోజు యోగా 1 hour చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లమే ఉండదు. చెప్తున్నాను కదా, మల విసర్జన ప్రాపర్గా ఉండాలంటే కాన్స్టిపేషన్ అస్సలు ఎందుకు వస్తుందంటే అది ఇర్రెగ్యులర్ మోషన్కి వెళ్ళి ఇట్ లీడ్స్ టు పైల్స్, ఇట్ లీడ్స్ టు ఇంకా కొద్ది కాంప్లికేటెడ్ అయితే కోలన్ క్యాన్సర్స్ వరకు వెళ్తుంది. సో ఫస్ట్ మన మోషన్ సరిగా వెళ్ళకపోతే డే అంతా యాక్టివ్గా ఉంటాం, ఫస్ట్ స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. అండ్ విపరీతమైన బాడీలో నుంచి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంటుంది. కాన్స్టిపేషన్ అనేది స్లోగా వదిలేయకండి. కాన్స్టిపేషన్ ఇట్ లీడ్స్ టు కాంప్లికేటెడ్ క్రానిక్ కొలన్ క్యాన్సర్స్ వరకు వెళ్తుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే గట్ అనేది మన బాడీకి సెకండ్ బ్రెయిన్ లాంటిది. గట్ హెల్దీగా ఉంటేనే మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి, పని పరిపూర్ణంగా చేయగలుగుతాం, హెల్దీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. సో వాటికి అద్భుతంగా మనకి తీగలు బాగా పనిచేస్తాయి. తీగలు ప్రతిరోజు 1 లేదా 2 తీసుకోండి, నీళ్ళు బాగా తాగండి, ప్రతిరోజు 1 hour యోగా చేసుకోండి, అండ్ ఇవన్నీ ఆకుకూరలు బాగా తీసుకోండి, వెజిటబుల్స్ బాగా తీసుకోండి. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, పొద్దున్న లేచాక 1 hour యోగా చేశాక వాటర్ కూడా చాలా మంది పొద్దున్న లేచి ఎక్కువ తాగుతుంటారు. అలా కాకుండా గంట కొద్దిగా తాగుతూ ఉండండి. అలా తాగుతూ ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావు. గట్ హెల్దీగా ఉంటే స్కిన్ హెల్దీగా ఉంటుంది, గట్ హెల్దీగా ఉంటే హెయిర్ హెల్దీగా ఉంటుంది, గట్ హెల్దీగా ఉంటేనే బరువు కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. బీపీలు రావు, షుగర్ రావు, ఏం రావు. సమస్య అంతా స్టార్ట్ అయ్యేది గట్ నుంచే. గట్ కరెక్ట్గా ఉంటే ఏ విటమిన్ డెఫిషియన్సీస్ రావు. విటమిన్ డెఫిషియన్సీస్ లేదంటే రాళ్ళు, తిమ్మిర్లు, బలహీనతలు ఏమి ఉండవు. గట్ హెల్త్ గురించి చాలా వీడియోస్ మనం చూస్తున్నాము. గట్ ఎందుకు అంత ఇంపార్టెంట్? గట్ అంటే ఏంటి? పేగులు. ప్రతిరోజు మలానికి వెళ్తున్నామా లేదా, మల విసర్జన జరుగుతుందా లేదా, గట్ అనేది ఏంటి? మన బాడీలో సెకండ్ బ్రెయిన్. మన ఆలోచనలు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, మనం ప్రతి పనికి పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా, మనం వెయిట్ పుట్ ఆన్ అవుతున్నామా, లాస్ అవుతున్నామా, బాడీలో న్యూట్రిషన్ ప్రాపర్గా ఉందా లేదా, ఇవన్నీ డిసైడ్ చేసేది గట్టేనండి, పేగులే. ఎందుకంటే స్టమక్లో మంచిగా ఫుడ్ డైజెషన్ అయ్యి అంటే మంచిగా మిక్సీ లాగా అయిపోయి కిందికి పేగుల్లోకి వచ్చి ఆ న్యూట్రిషన్ పార్టికల్స్గా డివైడ్ అయ్యి మన బాడీలోకి అబ్జర్వ్ చేసేది పేగుల దగ్గరే. కాబట్టి గట్ని చాలా ఇంపార్టెంట్ అంటారు. ఈ మధ్య చాలా మందికి చాలా అవగాహన వచ్చింది. పేగులు బాగుండాలి, హెల్దీగా ఉండాలి, ప్రతిరోజు మార్నింగ్ లేచి ఉండి మోషన్కి వెళ్ళాలి, మోర్ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, దాంతోపాటు బ్యాలెన్స్డ్ విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ కూడా తీసుకోవాలి, ప్రతిరోజు యాక్టివిటీ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. ఎందుకంటే సమస్య వస్తే బాధపడేది మనమే కాబట్టి సో మెడిసిన్స్ ఎవరికి వేసుకోవడానికి ఇష్టం పడట్లేదు.
అదర్ క్రానిక్ ప్రాబ్లం వస్తే తప్ప. కాబట్టి గట్ని హెల్దీగా ఉంచడానికి బెస్ట్ ఈ వింటర్ సీజన్లో తీగలు అంటారు, ఐడియా ఉందా? తీగలు ఇలాగుంటాయి. తీగలు అందరికీ తెలిసిందే. సో తీగల్ని మనము ఇది బాగా మనం ఏం చేసామంటే ఇది కాల్చడం వల్ల ఇలా అయింది. మనం లోపల చూస్తే తీగలు ఇలా ఉంటాయి. సో చాలా ప్లేసెస్లో చాలా ఫేమస్ ఇవి. సో తీగలు అంటారు దీన్ని. తీగలు చాలా మంచివి, అన్ని ప్లేసెస్లో దొరుకుతాయి. అండ్ గట్ని హెల్దీగా ఉంచడానికి బెస్ట్ వింటర్లో దొరికే బెస్ట్ థింగ్ ఏదైనా ఉంటే తీగలండి. తీగలు ప్రతిరోజు 1 లేదా 2 తీసుకోండి, అద్భుతంగా మనకి మల విసర్జన చేయడానికి చాలా యూస్ఫుల్ అనమాట. సో తీగల్లో మంచి విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, మోర్ ఫైబర్ ఉంటుంది. మనం ఏం చేస్తుంటాము, కాన్స్టిపేషన్ వచ్చిందంటే చాలా రెమెడీస్ మనం కూడా మాట్లాడాం. బట్ వింటర్ సీజన్కి వచ్చాక కాన్స్టిపేషన్ అధికం అవుతుంది. ఎందుకంటే వింటర్ సీజన్లో మనం చాలా వరకు చేస్తే ఈ కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్యలు ఆల్మోస్ట్ ఎక్కువ కేసెస్ చూస్తుంటాం. ఎందుకంటే నార్మల్ సీజన్లో దాహం వేస్తే వాటర్ తాగలుగుతాం, కానీ వింటర్ సీజన్లో చలి ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ సరిగా తాగకపోయా అండ్ సాలిడ్ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల గట్లో చాలా స్ట్రక్ అయిపోతుంది మోషన్ అంతా. సో దానివల్ల మోషన్ పాస్ అవ్వడం చాలా కష్టం. సో దీనికి మనం జామకాయలు తినుకుంటుంటాం. జామకాయలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి, డ్రాగన్ ఫ్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది, బనానా కూడా అద్భుతంగా పనిచేస్తుంది, అండ్ తీగలైతే అతి అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే తీగల్లో మెయిన్ ఫైబర్ ఎక్కువ ఉందని చెప్పాను కదా, దీంట్లో గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి. సో గట్ని హెల్దీగా ఉంచడానికే కాకుండా పొట్టలో డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఇమ్యూనిటీ బాగా పెంచుకోవడానికి. సో మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతే ఎన్నో రకాల, ఇప్పుడు వింటర్ సీజన్ అంటేనే మనకి ఏమవుతుంది, కోల్డ్, కాఫ్లు, జ్వరాలు, దగ్గులు, డ్రై కాఫ్లు ఇవన్నీ కామన్ ఉంటాయి కదా. సో ఇమ్యూనిటీ పెరిగింది అనుకోండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. ఆ ఇమ్యూనిటీని పెంచే ప్రాసెస్లో బాగా ఉత్తమమైన ప్రధాన పాత్ర పోషించేది తీగలు అండ్ దానిమ్మకాయలు, జామకాయలు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి. ఇవి తెప్పించుకొని తినండి. అండ్ గట్ హెల్దీగా ఉంచుకోండి. వాటర్ ఇంటేక్ కూడా మోషన్ ప్రాపర్గా అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం 3 to 4 లీటర్స్ వరకు వాటర్ తాగాలి. ఒకేసారి కాకుండా గంట కొద్దిగా వాటర్ తాగుతూ ఉంటే దాహం వేసినా లేకపోయినా ఖచ్చితంగా వాటర్ తాగాలండి. వాటర్ తాగకపోవడం వల్లే 80% ఈ మలబద్ధక సమస్యలు వస్తున్నాయి. ప్రాపర్ వాటర్ తాగాలి, హెల్దీగా బాడీని ఉంచుకోవాలి. అండ్ మనం బెస్ట్ థింగ్ మోర్ ఫైబర్ అండ్ ఎక్కువగా మనం న్యూట్రిషన్ పరంగా హెల్దీగా ఉండే అలవాటు చేసుకోవాలి. దాంట్లో ఈ తీగలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో దీంట్లో మనకి జింక్ ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. సో చాలా వరకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది. న్యూట్రిషన్ పరంగా చాలా వరకు విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉన్న తీగల్ని మనం రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి. ప్రతిరోజు అట్లీస్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అస్సలేమొద్దు, మనం తినే బేసిక్ ఫుడ్లోనే మన కాన్స్టిపేషన్ తగ్గించుకోవాలంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేసుకోవాలి. 1/2 అవర్ అండి, మన బాడీ కోసం మనము కేటాయించి ఒక 1/2 అవర్ యోగా చేసుకున్నామంటే గట్ ఎంత హెల్దీగా ఉంటుంది తెలుసా. గట్ హెల్దీగా ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, గట్ హెల్దీగా ఉంటేనే స్కిన్ హెల్దీగా ఉంటుంది. మనం స్కిన్ కోసం ఎన్నో రకాల లోషన్స్, క్రీమ్స్ అవి ఇవి అప్లై చేస్తూ ఉంటాం. అసలు మనం బయట ఎక్స్టర్నల్గా ఏం అప్లై చేసినా కూడా గ్లో రాదు. ఎందుకంటే ఇంటర్నల్గా హెల్దీగా ఉండాలి. అది కూడా గట్ హెల్దీగా ఉంటేనే ఫేస్లో ఒక న్యాచురల్ గ్లో వస్తుంది. అండ్ హెయిర్ కోసం ఎన్నో రకాల సీరమ్స్, రకరకాల ఆయిల్స్, షాంపూస్ అవన్నీ అప్లై చేస్తుంటాం. హెయిర్ హెల్దీగా ఉండాలన్నా, స్కిన్ హెల్దీగా ఉండాలన్నా, యాంటీ ఏజింగ్గా ఉండాలన్నా, అంటే మనం ఇప్పుడు యంగ్గా ఉండాలన్నా, నరాల తిమ్మిర్లు, బలహీనతలు, కడుపులో ఒక కైండ్ ఆఫ్ డైజెషన్ ఇష్యూస్, ఇవన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే గట్ చాలా చాలా ఇంపార్టెంట్. గట్కి నెంబర్ 1గా పనిచేసే బెస్ట్ ఇంగ్రీడియంట్ తీగలు. వింటర్ సీజన్లో ప్రత్యేకంగా బాగా దొరుకుతాయి. దొరికితే మాత్రం ఒక వరంగా తెప్పించుకొని ప్రతిరోజు 1 లేదా 2 తీసుకోండి. మరి అధికంగా తీసుకోవడం కూడా మంచిది కాదు. 1 లేదా 2 మాత్రం తీసుకోవాలి. వాటర్ ఇంటేక్ పెంచుకోండి. ప్రతిరోజు 1 అవర్ యోగా చేసుకోండి. హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. మోర్ వెజిటబుల్స్ తీసుకోండి, ఆకుకూరలు బాగా తీసుకోండి. అండ్ మోర్ ఫైబర్ ఉన్న ఫుడ్స్ లైక్ బ్రౌన్ రైస్ లాంటివి తీసుకోండి, జావలు తీసుకోండి. ఇలా తీసుకుంటే అసలు గట్ ఇష్యూస్ రావంటే స్కిన్ హెల్దీగా ఉంటుంది, హెయిర్ హెల్దీగా ఉంటుంది. సో ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి. హ్యాపీగా. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.